దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను. శుక్రవారం ప్రార్థనలోకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు తన ఉచితమైన కృప చేత మనందరికి కూడా మరొక అవకాశం, మరొక చక్కటి సమయాన్ని ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఈ 3వ తారీఖున ఈ రీతిగా ఆయన సన్నిధిలోకి వచ్చి మనవి చేయటానికి, విజ్ఞాపన చేయటానికి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనము దేవునికి మరి లేకలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తి ప్రతిరోజు మీరు ప్రార్థన చేయండి. వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని మాట ఇచ్చిన ఆయనకు, ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ 25 అంతా కూడా దీవెనకరంగా ప్రభు మార్చబోతూ ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ప్రభు చేయబోతూ ఉన్నాడు. మన జీవితాలు గొప్ప విజయాన్ని ప్రభు మనకు అందించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మరో దినం, మరో సమయం మాకు మీరు అనుగ్రహించారు తండ్రి. దీన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ రీతిగా నీ పాద సన్నిధికి వచ్చి మా మనవులన్నిటినీ, మా విన్నపాలన్నిటినీ ప్రభువా మీకు విన్నవిస్తూ ఉన్నాం తండ్రి. నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర ఆరాధనలో తండ్రి నీ నామానికి మహిమకరంగా జరిగించుకున్నారు. మా మధ్యలో మీరు ఆసీనులయ్యారు ప్రభువా. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి, మీరు మాకు అందించిన విజయాన్ని బట్టి మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం ప్రభువా. ఇదిగో ఈరోజు పక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంకో ప్రక్క నీ దాసుని బట్టి, దాసునికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. దాసుడికి తగిన ఆరోగ్యం ఇచ్చి పరిచర్యలో ఇంకా బలంగా రాబోయే రోజుల్లో వాడుకోండి. అనేక స్థలాలకు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి, అనేక ఆత్మలు దేవుడి దగ్గరికి నడిపించాలి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ప్రభు మీ ఆత్మ నడిపింపులో, మీ సారథ్యంలో ప్రభు మీ సహాయంతో ముందుకు వెళ్ళాలి, గొప్ప కార్యాలు జరగాలి. తండ్రి అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇదిగో నీ దాసునాలు జ్ఞాపకం చేసుకోండి. ధైర్యం గల ఆత్మనిచ్చి నడిపించండి. జీవాధిపతి అయిన దేవా, మీ పాత్రగా వాడుకోండి. ఇచ్చిన బిడ్డను బట్టి వందనాలు. తగిన జ్ఞానము, ఆలోచన, తెలివి, వివేచన ఇచ్చి దేవుని దయందు, మనుషుల దయందు, వయసు యందు, జ్ఞానమందు అభివృద్ధి చెందుతూ దేవుడికి మహిమ తీసుకొచ్చే పాత్రగా ఉండడానికి సహాయం దయచేయండి. నూతన ఆత్మలు నడిపించండి ప్రభువా. సరిహద్దులు విశాలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ దాసుడికి మీరు అప్పగించిన ప్రతి ఒక్క ఆత్మ తప్పిపోకుండా వాక్యంలో, విశ్వాసంలో, దేవుడిలో స్థిరులుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీకు విరోధముగా రూపొందించమని ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని నువ్వు సెలవిచ్చావు నాయన. నీ స్తోత్రాలు. నీ మాట మారదు. ఏది మారినా నీ మాట మారదు. ఏది ఆగినా నీ మాట జరుగుతుంది ప్రభువా. జరిగే నీ మాటను బట్టి స్తోత్రాలు. బ్రతికించే నీ మాటను బట్టి మీకు వందనాలు. ఆదరణ ఇచ్చే నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. హల్లెలూయా తండ్రి. ఇదిగో నాయనా, ఎవరెవరైతే వివాహాలకు ఉన్నారో వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. కిషోర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, విన్నీని జ్ఞాపకం చేసుకోండి, ప్రశాంతిని, ప్రసన్నును నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాటి అయిన మంచి సహాయాన్ని వారికి మీరు సిద్ధపరిచి మీ కార్యం జరిగించి మీ నామాన్ని మహిమ తెప్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే గర్భిణీ స్త్రీల కొరకు ప్రభు, అలాగే చంటి బిడ్డల తలల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన గర్భఫలం చుట్టూ కంచి వేయండి. అలాగే ప్రశాంతిని, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మరి అలాగే ప్రీతి గారిని బట్టి, సాన్వికాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను ప్రభు. మీ అనుగ్రహము ఆ బిడ్డ మీద ఉండునుగాక, ఆ కుటుంబం మీద ఉండునుగాక ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కృప వెంబడి కృపించి మీరు నడిపించండి తండ్రి.
నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదనని నువ్వు చెప్పావు ప్రభువా. ఆకాశం అంతరించిన, ఈ భూమి గతించిన, నీ మాట తూచా తప్పక నెరవేరుతుంది. మీ మాటని నెరవేర్చండి. ఆశీర్వాదం ఆ బిడ్డ మీద నిలిచి ఉండునుగాక. అయ్యా, ప్రీతి గారి కుటుంబం అంతని దీవించండి. వారి జాబుల్లో మీరు తోడుండండి ప్రభువా. ప్రతి అవసరం యేసుక్రీస్తు మహిమైశ్వర్యంలోంచి మీరు తీర్చండి. సంతానము లేమితో వేదన పడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి గర్భద్వారములను ప్రభు తెరిచి వారికి బిడ్డలను అనుగ్రహించునుగాక. వారి హృదయ వేదన ప్రభు తొలగించునుగాక. మీ గొప్ప సాక్షులుగా నిలవబెట్టుకోండి ప్రభువా. కేజీ టు పీజీ చదువుకుంటున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ చలి వాతావరణాన్ని బట్టి ఎవరికి తేడా లేకుండా, జలుబు చేయకుండా అయ్యా, ఇప్పుడు జరుగుతున్న ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మీరు తోడుండి ప్రతి విషయంలో ప్రతిభ చాటుతూ ప్రాముఖ్యంగా దేవుని భయంలో, దేవుని జ్ఞానములో బిడ్డలు కృపలో వర్ధిల్లడానికి, దేవుని దయందు మనుషుల దయందు ఎదగడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. జాబ్స్ చేసుకున్న వారందరి కొరకు ప్రభువా, చిన్న ఉద్యోగం మొదలుకొని అయ్యా హై లెవెల్ జాబ్ వరకు కూడా తండ్రి అన్ని ఫీల్డ్స్లో ఉన్న వారిని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభు. వారి జాబ్స్లో మీరు వారిని బ్లెస్ చేయండి తండ్రి. శాలరీ పెరగడానికి సహాయం దయచేయండి. వారి కష్టార్జితం వ్యర్థము కాకుండా, వారి కష్టానికి చిల్లు సంచి కాకుండా ప్రభువా మీరు ఆశీర్వదించండి. ఆయన ప్రతి అవసరం కూడా తీర్చండి. ఇంకా జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. వారి జాబ్ సర్చింగ్లో మీరుండి ఆశించిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా మీరు బిడ్డల ఎడల కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాను. బిజినెస్ల కోసం ప్రభువా మీ సన్నిధిలో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఈ సంవత్సరం అంతా, గడిచిన సంవత్సరం అంతా కూడా నష్టాల్లోనే నడిచే అన్ని బిజినెస్లు కూడా అయినా నీ కృప చేత నువ్వు నిలబెడుతూ వచ్చావు తండ్రి. నీ స్తోత్రాలు. గోపిగా బిజినెస్ జ్ఞాపకం చేసుకోండి, వారిని మీరు దీవించండి. హాట్ లైన్స్, ఫుడ్ కోర్టు ప్రభువా, మరి సూపర్ మార్కెట్, వారు ఇంకా తదితర బయట ఆర్డర్స్ తీసుకుని చేసేవన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాము. ఈ 2025లో ప్రభు గొప్ప విజయాన్ని అందించును గాక. ప్రభు కృప వారికి తోడైండును గాక. గడిచిన సంవత్సరాల్లో వచ్చిన పంట నష్టం ఈ రాబోయే సంవత్సరంలో నీకు ఇచ్చేదనని స్పష్టంగా నువ్వు మాట్లాడావు ప్రభువా. తప్పక సహాయం చేయండి. అదే రీతిగా ప్రభువా శరత్ గారి బిజినెస్ని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. కృప చూపురా ప్రభువా. మీ కనికరం బిడ్డల మీద ఉంచరా. మీరు మాట సెలవిస్తే అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యాలు జరుగుతాయి తండ్రి. అలాగే శ్రీను గారి కన్స్ట్రక్షన్స్ బిజినెస్లో కూడా మీరు తోడుండండి ప్రభువా. ఆ బిల్డింగ్ పని చక్కగా జరగాలి, మంచి బేరం రావాలి, అది పూర్తి కాక మునిపి అమ్ముడు అవ్వాలి, మంచి సాక్ష్యం వినాలి. అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. కనికరించిన వ్యవసాయాల కొరకు, చెరువుల కొరకు ప్రార్థిస్తున్నాను. రామరాజు గారి చెరువులు, ప్రతిభ కుమారి గారి చెరువులు, జోసెఫ్ గారి చెరువులు ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. కిషోర్ గారి చెరువుల కోసం ప్రార్థన చేస్తున్నాను ఆయన. మన వాగ్దానాలు కూడా తీసి పంపాను. వాగ్దానములను మీరు నెరవేర్చండి నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఏది అడిగినా కూడా అయ్యా, ఏది కోరుకుంటే అది నువ్వు జరిగిస్తానని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా, రాజుగారి వాగ్దానం నెరవేర్చండి, రాజుగారి వాగ్దానం నెరవేర్చండి, కిషోర్ గారి వాగ్దానం నెరవేర్చండి. చెరువులను ఫలింప చేయండి, మీ సాక్షులుగా నిలబెట్టుకోండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారి కొరకు పాదం మొదలుకొని నడినెత్తి వరకు కూడా సిల్వ రక్తం, కలవ రక్తం, పరమ రక్తం ప్రభు వారిపై ప్రోక్షించును గాక. ప్రతి విధమైన రోగము, రుగ్మత, అయా ఇతర బలహీనపరచు ఆత్మల వల్ల కలిగేటువంటి బలహీనతలన్నిటి మీద యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. దేవుని శక్తి వారిని తాకును గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం వారిని కమ్ముకుంటుగాక తండ్రి. స్తోత్రాలు. వారి శరీరంలో గొప్ప మార్పులు ప్రభు చేయునుగాక తండ్రి. స్తోత్రాలు. అరిపాదములు మంట మొదలుకొని మోకాలు నొప్పులు, సయాటిక్ పెయిన్, నడువు నొప్పి నైనా నీ స్తోత్రాలు ప్రభా. అలాగే అయినా కిడ్నీ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నటువంటి వారు తండ్రి, అల్సర్, గ్యాస్ట్రైటిస్తో బాధపడుతున్నటువంటి వారు, లంగ్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నవారు, లివర్ ఫంక్షనింగ్లో తేడాలు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు తండ్రి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా.
ఇదిగో నాయన సైనటిస్ తోటి జలుబు, జ్వరాలు, దగ్గులు విస్తారంగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో ప్రభు. అలా దగ్గుతో బాధపడుతున్న వారు, జలుబుతో బాధపడుతున్న వారు, అయ్యా థ్రోట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారు, ఐ ఇన్ఫెక్షన్, ఈర్ ఇన్ఫెక్షన్ ప్రభు, మెడ నొప్పితో బాధపడుతున్న వారు, తలనరాలు బలహీనత ఉన్నటువంటి వారు ప్రభు, ఆలోచనలతో కృంగిపోతున్నటువంటి వారు, మైగ్రేన్తో బాధపడుతున్నటువంటి వారు ప్రభు, వెనుపొసు నొప్పితో బాధపడుతున్న వారు, క్యాన్సర్ రోగులు తండ్రి, ఇంకా ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బీపీలు ఉన్నవాళ్ళు, షుగర్లు ఉన్నవాళ్ళు, వారందరి మీద యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు తండ్రి. మా శరీరంలో ఏదో బాధ ఉంటూనే ఉంటుంది, ఏదో బలహీనత మాకు ఉంటూనే ఉంటుంది, కానీ వాటిని జయించే శక్తి ఇవ్వండి ప్రభు. జయ జీవితాలు జీవించడం మాకు నేర్పించండి ప్రభు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చిన్న చితగా మొదలుకుని ప్రభు, అయ్యా ఉన్నత స్థానంలో ఉన్న వారి వరకు కూడా చాలా భయంకరమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు తండ్రి. వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరే దర్శించండి, గుప్పెలు విప్పండి, ద్వారాలు తెరవండి. తెలియని రీతిగా ఆశ్చర్యకరంగా ప్రభు, మీరు నాయన ఆనాడు ఇశ్రాయేలుకి మన్నాను కురిపించినట్లుగా తండ్రి కురిపించి ఒక అద్భుతం చేసిన ఆయన మరలా వాళ్ళ అమ్ములిపోతే నింపండి. వారి గిన్నెలో అయ్యా ప్రభు, వారి గిన్నె నిండి పొర్లును గాక, వాళ్ళ తొట్టులో పిండి అయిపోకూడదు, బుడ్డిలో నూనె తరిగిపోకూడదు. గొప్ప సమృద్ధిని ప్రభు దాయిచేది గాక, దేవుని శక్తిని వారు అనుభవించుదురు గాక. ప్రభు వారి స్తోత్రాలు. దేవుని హస్తము సాహస్కార్యములు చేసే హస్తము తండ్రి, కనికరించి ప్రభు కార్యం చేయండి అయినా. సంఘ బిడ్డలందరినీ మరో మారు మీ చేతులకు అప్పగించుకుంటే నూతన సంవత్సరంలో మొదటి శుక్రవారం ఈ రీతిగా ప్రభు నిన్ను ఆరాధించడానికి, ముఖ్యంగా మా బాధలు, మా బలహీనతలు, మాలను గూర్చి మేము మీకు చెప్పుకోవడానికి, విన్నవించడానికి, ప్రార్థన చేసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభు. ఇంకా సంఘ బిడ్డలు కూడా చాలామంది అవకాశాలను ఉపయోగించుకుని వచ్చి ప్రార్థన చేసుకుని మేలులు పొందుకుంటానికి సహాయం దయచేయండి ప్రభు. మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తానన్నావు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అంటున్నారు. ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించు మనపూర్వకంగా 25లో మేమందరం నీ తట్టు తిరిగి దీవెనలు పొందటానికి, మేలులు పొందటానికి నాయన సహాయం చేయండి. ఈవులు పొందడానికి కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసేదానికి మిక్కిలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట నీవే. పరమపురిలో దేవా నిరతం
దూతగణములు స్తుతులను సల్పి పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్పి సుదుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడా నీవే శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడా నీవే రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండై సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే జిగటమనే మానవులంతా పరమ సుందరి ప్రభుడవు నీవే జిగటమనే మానవులంతా పరమ సుందరి ప్రభుడవు నీవే సృష్టికర్తను మరచి జనులో సృష్టిని పోదించుట తగునా సృష్టికర్త మరచి జనులో సృష్టిని పూజించుట తగునా రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట నీవే పెంటకు పలను దేనుల పైకి లేపు ప్రభుడవు నీవే పెంటకు పలను దేనుల పైకి లేపు ప్రభుడవు నీవే గర్వమనచి గాతెలు దింపి గనులనైనా మేపవగటి గర్వమనచి గాతెలు దింపి గనులనైనా మేపవగటి రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కొండయు సాటి లేని దేవుడా నీవే నాదు కోట నీవే నరుల నాముట కంటే నిజముగా రాజరాజవు నాకాశ్రయము నరుల నాముట కంటే నిజముగా నీదు శరణము దేవా రాజులను ధరణం పుట్ట కంటే రాజరాజవు నాకాశ్రయము రాజులను ధరణముట కంటే రాజరాజవు నాకాశ్రయము రేయి పగలు ఈ పద సేవే జీవదాయక చేయుట మేలు సాటి లేని దేవుడా నీవే నాదు కోట కోటయు నీవే సాటి లేని దేవుడా నీవే నాదు కోట కోటయు అగ్నివాసనంత కోట ఆ పెద్ద గోలతో నోటిన దేవా అగ్నివాస అంత గుండ
అబేద్నెగోలతో నుండిన దేవా, దానియేలును సింహపు బోనులో ఆదుకోన్న నాదుడ నీవే. దానియేలును సింహపు బోనులో ఆదుకోన్న నాదుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చి పదమో నీవే. పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు, పరము చేర్చే పదము నీవే. అడుగు జాడలు నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. అడుగు జాడలు నడచిన హానుకు పరము చేరే ప్రాణము తోడా. రేయి పగలు ఈ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు. సాటి లేని నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడు నీవు నాయన. మా కొండ నీవే, మా కోట నీవే, మాకు ఆశ్రయం నీవే, మా దుర్గము నీవే. ఆశ్రయ దుర్గమయ్యున్న మా ప్రభువా, మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతుల సహితము లేపినావు, మృతిని గెల్చి లేచినావు. మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసి నీవు. మృతులనెల్లా లేపేవాడవు, మృత్యువును మృతి చేసి నీవు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు నీవే. సాటి లేని నీవే, నాదు కోట కొండయు. నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. నీలో నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక. ఏ అపాయము నా
గుడారము సమీపించనీయగా నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపచేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపచేసినందునా ఇది నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనము నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. Praise the Lord. హబక్కుకు గ్రంథం అండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19 వచనాల వరకు చదువుదామండి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం.
ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. పని చేయట్లేదండి మైక్. ఇది తీసుకోండి ఈ మైక్ అని. ఆ వైరు పోయి ఉంటుంది. రైట్. ప్రవక్త హబక్కూకు చేసిన ప్రార్థన. చదవ కాదండి, మొత్తం అధ్యాయం అంతా అండి, 19 వచనాలు. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన. వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేంచేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది. సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగియున్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలవబడగా భూమి కంపించును. ఆయన చూడగా జనులందరూ ఇటు అటు తొలగుదురు. ఆదికాల పర్వతములు బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగు జరిగించువాడు. కుషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని. మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణికెను. యెహోవా, నదుల మీద నీకు కోపము కలిగినందున, నదుల మీద నీకు ఉగ్రత కలిగినందున, సముద్రము మీద నీకు ఉగ్రత కలిగినందున నీ గుర్రములను కట్టుకొని రక్షణార్థమైన రథముల మీద ఎక్కి వచ్చుచున్నావు. విల్లు వరలో నుండి తీయబడి ఉన్నది. నీ వాక్కు తోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరిచి ఉన్నావు. భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు. నిన్ను చూచి పర్వతములు కంపించును, జలములు ప్రవాహములుగా పారును. సముద్రగాధము ఘోషించుచు తన చేతులు పైకెత్తును. నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు. బహురౌద్రము కలిగి నీవు భూమి మీద సంచరించుచున్నావు. మహోగ్రుడవై జనములను అనగద్రొక్కుచున్నావు. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు. నీవు నియమించిన అభిషక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొకడుండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. బీదలను రహస్యముగా మృంగివేయవలెనని ఉప్పొంగుచు నన్ను పొడి చేయుటకై తుఫాను వలె వచ్చు యోధుల తలలో రాజు యొక్క ఈటెలను నాటుచున్నావు. నీవు సముద్రమును త్రొక్కుచు సంచరించుచున్నావు. నీ గుర్రములు మహాసముద్ర జలరాశులను త్రొక్కును. నేను వినగా జనుల మీదికి వచ్చివారు సమీపించు వరకు నేను ఊరకొని శ్రమదినము కొరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరంగము కలవరపడుచున్నది. ఆ శబ్దమునకు నా పెదవులు కదులుచున్నవి. నా ఎముకలు కుళ్ళిపోవుచున్నవి, నా కాళ్ళు వణుకుచున్నవి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయిండినను,
చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్తయైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేయును. చాలండి దేవుని వాక్యం. ఇక్కడ హబక్కుకు చేసిన ప్రార్థన, ఇప్పుడు మనం చదివిందంతా కూడా ప్రార్థన. ఇందులో మొదటి మాట, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేవుని గూర్చిన వార్త అయినా, అది ఆయన గూర్చిన మాట అయినా, లేదా మొన్నటి దినాన అనగా జనవరి 1 తారీఖున ప్రభు మనకిచ్చిన వాగ్దానం అయినా, వాగ్దానం అంటే కూడా ఆయన మాట, అది మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ అంతా చదివితే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు 3 రకాలుగా. ఒకటి జనరల్ రెవల్యూషన్, దేవుడు ఈ సృష్టించబడిన వస్తువుల ద్వారా మాట్లాడుతున్నాడు. సృష్టి ద్వారా, ఆయన సృష్టించిన వస్తువుల ద్వారా మాట్లాడుతున్నాడు. 2, అయినా ఈ మనుష్యుడు దేవుని తెలుసుకోలేకపోతే తన కుమారుణ్ణి యేసుక్రీస్తుని పంపి మనతో మాట్లాడాడు. అందుకే ఈ విషయాలన్నీ ఎక్కడున్నాయంటే రోమా పత్రికలో మనం చూసినప్పుడు రోమా పత్రిక 1వ అధ్యాయములో 20వ వచనం చూస్తే, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు సృష్టించబడిన వస్తువులను ఆలోచించడం ద్వారా తెలియజేయబడుతున్నాడు ఒకటి జనరల్గా. అయినా మనుషుడు దేవుని కనుగొనలేకపోతే అప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనమును కనుక మనం చదివినట్లయితే, ఇక్కడ పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా ఆయన నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తర్వాత అది 2వది, ఆయన నేరుగా తన కుమారుని లోకానికి పంపి ఈ మనిషితో మాట్లాడడం జరిగింది. దాన్ని స్పెషల్ రెవల్యూషన్ అంటామండి. జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్. యేసు ప్రభు వచ్చి దేవుణ్ణి మనకి తెలియచేశాడు, మనందరం రక్షించబడ్డాం. అయితే అనేక వాగ్దానాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నాయి. సూటిగా వ్యక్తితోనూ దేవుడు మాట్లాడాలంటే మనం ఎప్పుడైతే వాగ్దానాలు అక్కడ మీ ముందు ఉంచి ఉన్నామో జనవరి 1న, అందులో ఒకటి మీరు తీసుకున్నప్పుడు ఆ వాగ్దానం ద్వారా వ్యక్తిగతంగా మీకు వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుతున్నాడు. జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్, పర్సనల్ రెవల్యూషన్. వ్యక్తిగతంగా ఈ సంవత్సరం అంతా ఆయన మనల్ని ఎలా నడిపించబోతూ ఉన్నాడు అనేది తన మనసులో ఉన్న మాట వాగ్దానపూర్వకంగా మనకు ఆయన తెలియజేస్తున్నాడు. ఈ వార్త విన్నప్పుడు అటు జనరల్గా విన్నా, ఇటు స్పెషల్ రెవల్యూషన్ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా విన్నా, వాగ్దానం ద్వారా మనం తెలుసుకున్నా కానీ దేవుని వార్త విని మనం ఏం చేయాలండి? భయపడాలి. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో నేను వారినే దృష్టించుచున్నాను ఆయన స్పష్టంగా చెప్పాడు. నీకు ఎప్పుడు ఒక భయం, ఒక దైవికమైన భయం ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి త్రోవ తప్పిపోవడానికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు. అయితే ఇక్కడ అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరాలు జరిగిపోతూ ఉన్నాయి. మనం పుస్తకంలో ఒక్కొక్క పేజీ త్రిప్పుతూ ఉంటే ఎలాగైతే పేజీలు
జరిగిపోతూ ఉన్నాయో అలాగే ప్రభు సంవత్సరములను పుస్తకములో మనం పేజీలు తిప్పిన రీతిగా ఆయన సంవత్సరాలను తిప్పుతూ ఉన్నాడు. అంటే కాలం అనే పుస్తకంలో ఆయన సుమారుగా 6024 పేజీలు తిప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు 6025వ పేజీలో మనం ఉన్నామండి. ఆదాము నుంచి చూసుకుంటే 6025వ పేజీ, యేసు ప్రభు వారి వద్ద నుండి చూసుకుంటే 2025వ పేజీలో మనం ఉన్నాం. కనుక ఈ సంవత్సరాలు ఇలా జరిగిపోతూ ఉండగా ఇతను ప్రార్థన చేస్తున్నాడు, నీ కార్యము నూతనపరచు. మనందరం కూడా ఒక పక్క దేవునికి భయపడుతూ ఆయన కార్యమును నూతనపరచమని మనం అడగాలి. అంటే నూతన కార్యాలు మన జీవితంలో, క్రొత్త కార్యాలు ప్రభు మన జీవితంలో చేయమని మనం ప్రభువుని అడగాలి. పాతవి గతించిన సమస్తము క్రొత్త వాయును అన్న మాట చొప్పున నీ కార్యము నూతనపరచు ప్రభువా. నాలో నూతన వ్యక్తిత్వాన్ని సృష్టించు, నాలో నూతన అభిప్రాయాల్ని కలిగించు, నూతన ఆలోచనలు నాలో పుట్టించు, నన్ను నూతనపరచు. ఈ మాటకి పౌలు కంటే ఇంకెవరో చక్కగా చెప్పలేరు. రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే పౌలు చాలా చక్కగా చెబుతాడు నూతనపరచబడడం అంటే ఏంటో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. చాలండి, అక్కడ అతను చెప్తున్నాడు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇతను అంటున్నాడు నీ కార్యమును నూతనపరచు ప్రభువా. నీ కార్యాన్ని, అక్కడ ఒకటేమో ఆయన మాట, రెండేమో ఆయన కార్యం. ఆయన మాటకి మనం భయపడితే ఇక్కడ ఆయన కార్యమును ప్రభు ఏం చేస్తాడు? నూతనపరుస్తాడు. నూతనపరుచుట వలన రూపాంతరము పొందుదురు. మనస్సు మారి ఈ 25వ సంవత్సరంలో జరుగుతున్న కాలంలో మనం పరిపూర్ణమైన మారు మనసు, పరిపూర్ణమైన విధేయత, అంటే మనలో నూతనత్వం కనిపించినట్లయితే దేవుడి కార్యాల్లో కూడా నూతనత్వం కనిపిస్తుంది. అంటే క్రొత్తదనం అంటే మనకి ఇంక వివరంగా చెప్పక్కర్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. ఇంకా అందులో పాతదనం ఏమీ ఉండదు, అందులో చేదు ఉండదు. పాతదనంలో చేదు ఉంది, క్రొత్తదనంలో తీపి ఉంది. ఆ పాతదనం ఉండదు. ఇక దేవుడు తన కార్యాలు నూతన పరిచినప్పుడు ఆయన కార్యాలు ఎలా ఉంటాయండి? అవి మనకి మన జీవాకి మధురంగా ఉంటాయి. ఆయన కార్యాలు క్రొత్తవిగా ఉంటాయి. ఆ క్రొత్తదనాన్ని ఆశ్చర్య కార్యాలు అంటాము, ఆ క్రొత్తదనాన్ని అద్భుత కార్యాలు అంటాం, ఆ క్రొత్తదనాన్ని వింత కార్యాలు అంటాం, ఆ క్రొత్తదనాన్ని గంభీరమైన కార్యాలు అంటాము. ఆయన తన కార్యాలను నూతనపరిచే ముందు ఆయన మాటకి భయపడి మనం ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. మనం నూతనపరచబడాలి, మన మాట నూతనపరచబడాలి, మన నడవడిక నూతనపరచబడాలి, మన ఆలోచన నూతనపరచబడాలి. అంటే అన్నీ క్రొత్తవిగా మారాలి. అప్పుడు ఆయన చేసే కార్యాలు కూడా క్రొత్తగా ఉంటాయి, వింతగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. దాన్ని తెలియచేయి ప్రభువా. ఆ క్రొత్త కార్యం ఏమిటో నాకు తెలియచేయి. నువ్వు చేయబోయే, నువ్వు తలపెట్టిన ఆ కార్యం ఏంటో నువ్వు తెలియచేయి. ఆ క్రొత్త కార్యం వివాహం అవ్వచ్చు, ఆ క్రొత్త కార్యము నూతన గృహం అవ్వచ్చు, ఆ క్రొత్త కార్యము మంచి జాబు క్రొత్త ఉద్యోగం అవ్వచ్చు, ఆ కార్యము వ్యాపారాల్లో ఒక క్రొత్త విధానం అవ్వచ్చు. అంటే అది వరకు ప్రభు మనల్ని నడిపించిన దానికంటే భిన్నంగా, డిఫరెంట్గా, ఆశీర్వాదకరంగా. క్రొత్తదనం అంటే భిన్నత్వం.
ఇది వరకట్లా కాకుండా ఇంకో విధంగా ప్రభు మనల్ని బ్లెస్ చేయొచ్చు, మనం చెప్పలేం. అందుచేత ప్రభువుని మనం సంవత్సరాలు జరుగుతూ ఉండగా, ఒకటి నీ కార్యం నూతనపరచమంటున్నాడు, రెండు జరుగుతుండగా దాన్ని తెలియజేయుము. మనం అడగాలి, ప్రభువా నీ కార్యాన్ని నాకు తెలియచేయి, ప్రభువా నువ్వేం చేయనై ఉన్నావో నాకు తెలియజేయి. దేవుడు ఆల్రెడీ తెలియజేశాడు. దేని ద్వారా తెలియజేశాడు? వాగ్దానం ద్వారా. ఆయన చెప్పకనే చెప్పాడు. దాన్ని బట్టి మనం గ్రహించుకుని మనం నూతనంగా మారినట్లయితే నిశ్చయంగా కోపించుచునే, పూర్తిగా తనకి ఫేవర్గా ఉండమని చెప్పట్లేదు ఇక్కడ హబక్కూకు ప్రార్థనలో. ప్రభువా నేను ఎలా జీవించినా కానీ, నేను ఏం చేసినా కానీ నువ్వు నాకు ఫేవర్గా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు నేను జీవించినా నువ్వు నాకు ఫేవర్గా ఉండాలి, నేను కుయుక్తితో ఉన్నా ఫేవర్గా ఉండాలి, నేను అసూయతో ఉన్నా ఫేవర్గా ఉండాలి, నేను దూషణ చేసినా ఫేవర్గా ఉండాలి, శరీర కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉన్నా నువ్వు నాకు ఫేవర్గా ఉండాలని ప్రార్థన చేయట్లేదు, కోపించుచునే. పిల్లల మీద కోపం చూపించడం తల్లిదండ్రులకు అది వాళ్ళ రైట్, వాళ్ళ హక్కు. అలాగే మన మీద కోపం చూపించడం అనేటువంటిది దేవుని యొక్క హక్కు, దేవుని యొక్క సహజమైన గుణం. ఎందుకంటే పిల్లలు ఏదో పొరపాటు చేస్తారు, అందువల్ల వారి మీద మనం కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. అలాగే దేవుడు మనం ఏదో లోటుపాటు కలిగి ఉంటాం, ఏదో పొరపాటు చేస్తూ ఉంటాము, అందువల్ల మన మీద దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. అందుకే కోపించుచునే, న్యాయంగా నన్ను బట్టి నీకు కోపం రేగినా కానీ వాత్సల్యమును జ్ఞాపకం చేసుకో. కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే. ఊహించలేనే నీ కృపలేని క్షణమును, కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఒక్క క్షణం కూడా నీ కృప లేకుండా ఈ 2025 సంవత్సరం నేను బ్రతకలేను. ఒక్క క్షణం నీ కృప లేకుండా నేను బ్రతకలేను. అంచేత ప్రభువా కోపించుచునే వాత్సల్యం అంటే ఆయన కృపండి. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకముకు తెచ్చుకో, జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ 3 గుర్తుపెట్టుకోండి. 1, దేవుని మాట విని భయపడుతున్నాడు. 2, సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచమంటున్నాడు. మనం నూతన పరచబడాలి, మన నడవడిక ప్రవర్తన అన్నీ నూతనంగా ఉండాలి. అలాగే దేవుడి కార్యము కూడా నూతన పరచబడుతుంది. అప్పుడే కదా మనం అడుగుతాం, మనం ఇతరులకు మేలు చేస్తేనే కదా మీకు మేము మేలు చేసాం, మీరు మాకు తిరిగి మాకు అర్హత ఉంది, ఇప్పుడు మీ అవసరం మాకు వచ్చింది, మీరు మాకు మేలు చెయ్యండి అని మనం అడగలుగుతాం. అలాగే మనం నూతన పరచబడి అప్పుడు దేవుడిని మనం నూతన పరచని కార్యాన్ని మనం అడగగలం. అలాగే 3వ మాట, ప్రభువా నా జీవితంలో ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఏదో లోటు ఉంటుంది, ఏదో పొరపాటు ఉంటుంది, ఏయో తప్పులు తడకలు ఉంటాయి, లేకుండా ఉండవు. మనిషిలో మేము స్వాభావికంగా పాపం చేస్తాం. అందుచేత ప్రభువా కోపించుచునే మీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, నిబంధన జ్ఞాపకం చేసుకోండి, మీరిచ్చిన మాట జ్ఞాపకం చేసుకుని ప్రభువా మమ్మల్ని నశించిపోనీయక ఈ సంవత్సరం అంతా నడిపించండి, మమ్మల్ని కాపాడండి అని. చూడండి ఇక్కడ అంటాడు,
ఆయన హస్తముల నుండి కిరణములు బయలువెలుచున్నవి, ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఇక్కడ అంతే. ఈ వాక్యాలన్నీ మనం చూసినప్పుడండి ఆయన ఉగ్రత గురించి, దేని గురించి అండి ఇక్కడ రాసిందంతా మనం ప్రతి మాట వివరించుకోవటానికి మన సమయం సరిపోదు. 3వ వచనము నుండి 16వ వచనం వరకు కూడా ఇదంతా దేవుని యొక్క ఉగ్రత గురించి చెప్పి కదా. అక్కడ ముందే అన్నాడు కోపించుచునే వాత్సల్యం చూపించమన్నాడు. ఆ కోపం గురించే ఇక్కడ రాశాడు. 3వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన కోపం ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ కూడా ఆయన ఉగ్రతకి సంబంధించి రాశాడు. చివరి 17వ వచనంలోకి వస్తే ఇక్కడ అంటాడు, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించెదను. దేవుని స్తోత్రం. ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన మాట. తన తీర్మానం ఇది. ఇదేంటండి ఇది తీర్మానం. మళ్ళీ ఒక్కసారి మీకు అర్థం కావడానికి చెబుతున్నాను. మొదటిది ఏమన్నాడు? దేవుని మాట విని నేను భయపడుతున్నాను అన్నాడు. సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వల్ల దేవుని భయం మనలో ఉండాలి. ఎంత గొప్ప దేవుడు! భూమాకాశాలు పట్టజాలను దేవుడి సృష్టిని అంతా సృజించాడు. నేనే పాటి వాడిని, ఏ పాటిదానని సృష్టిలో 2 సంవత్సరాలు అలా జరిగిపోతున్నాయి ప్రభా. పుస్తకంలో పేజీలు తిప్పినట్టు నువ్వు తిప్పుతున్నావు కాబట్టి దేవా, సంవత్సరాలు జరుగుతుండగా కార్యాన్ని నూతనపరచు. మనం నూతనపరచబడి అప్పుడు దేవుని కార్యాన్ని నూతనపరచమని అడగాలి. 3వది కోపించుచునే వాత్సల్యము చూపించు అని చెప్పి ప్రార్థన చేసి తను ఒక తీర్మానం తీసుకుంటున్నాడండి. వాట్ ఏ పవర్ఫుల్, వండర్ఫుల్, ఇంప్రెసివ్ ప్రేయర్ అండి ఇది చాలా పవర్ఫుల్, శక్తివంతమైన, చాలా ప్రభావవంతమైన, చాలా దేవుణ్ణి ఆకర్షించే ప్రార్థన ఇది. ఏమంటున్నాడు మళ్ళొక్కసారి 17 చూద్దాం. అంజూరపు చెట్లు పూయకుండినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేక యుండినా, చేనిలోని పైరు పంటకు రాకపోయినా. ఇదంతా ఏంటండి? వ్యవసాయం. వాళ్ళ జీవన ఆధారం. మా జీవనాధారం మీద దెబ్బ తగిలినా కానీ, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, పాడి, గొర్రెలు, మేకలు, పశువులు ఇవన్నీ దేనికి సాదృశ్యం అండి? ఒంటెలు, ఎడ్లు, ఆవులు ఇవన్నీ కూడా పాడి లేకపోయినా. ఈ మాటలన్నీ మనం 2 పదాల్లో కూర్చాలంటే పాడి పంటలు లేకపోయినా, ఏది ఏమైనా నేను మాత్రం యెహోవా యందు. ఆయన తీర్మానం అలా ఉందండి. తీర్మానం తీసుకున్నాడు. నేను అసలు దేన్ని నా మనసులోకి నేను రానివ్వను. నాకు కలిమి ఉండడంతో కానీ, కలిమి లేకపోవడంతో కానీ, కష్ట సుఖాలతో సంబంధం లేకుండా, లాభ నష్టాలతో సంబంధం లేకుండా, నిస్వార్థంగా, నిష్కపటంగా. అదే కదండి యెహోషువ అన్నాడు వారందరితోటి, నిష్కపటతతోనూ సత్యముతోనూ యెహోవాను. అంతే కదా. ఒకసారి చూద్దామండి యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 24:14 అండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారు. యెహోషువ 24:14. ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు. ఇక్కడ అదే అంటున్నానండి. పాడి పంటలో లేకపోయినా, ఏది ఎలా ఉన్నా కానీ నేను మాత్రం యెహోవా యందు ఆనందిస్తానంటే నిష్కపటంగా. కపటం అంటే ఏంటి? ఏదైనా కలిసి వస్తే దేవుని మహింపరచడం, లేకపోతే కష్టం వస్తే దేవుడికి మొహం చాటేయటం. అలా కాకుండా నిష్కపటంగా, ఏ కపటం, ఏ యుక్తి లేకుండా
ఏ కార్యం జరిగినా జరగకపోయినా మాత్రం నేను నిష్కపటంగాను సత్యముతో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ఆత్మలో నిష్కపటంగా సత్యమైనడు కాబట్టి దేవుడు సత్యంతో నేను మాత్రం ఆయన్ని సేవిస్తాను అని తన జీవితంలో తన తీర్మానం తీసుకున్నాడు. మనం కూడా 2025 సంవత్సరంలో అట్టి తీర్మానం, అంటే దేవుణ్ణి ఏదో మనం స్వార్థంగా వాడుకుంటున్నట్టు, లేకపోతే మన స్వప్రయోజనాల కోసం ఆయన ఏదో మనం అనుసరిస్తున్నట్టుగా అక్కడ దేవుని ఎదుట కనబడకూడదు. అది ప్రూవ్ చేసుకుంటున్నాడు అక్కడ. ప్రభువా, నువ్వు నాకు నా ప్రాణం, నువ్వు నా జీవం, నువ్వు నా శిరస్సు, నువ్వు లేకపోతే అసలు నాకు జీవితమే లేదు. అందుచేత దేనికోసమో నేను నీ దగ్గరికి రాలేదు. ఏదో ఆశించి నీ చెలిమి నేను కోరలేదు. ఏ ప్రయోజనం కోసమో నిన్ను వెంబడించట్లేదు, నిష్కపటంగా. అందుకే పంటలున్నా లేకపోయినా, పాడున్నా లేకపోయినా, చేతిలో చిల్లి గవ్వున్నా లేకపోయినా, నేను మాత్రం నువ్వు నాకు కావాలి ప్రభువా అని ఎంత ఇంప్రెస్ అయిపోయి ఉంటాడండి దేవుడు హబక్కుకు ప్రార్థనకి. ఇదే ప్రార్థన మనం కూడా దేవుడికి చేసి ఆయన దగ్గర ఒక నిరూపణ చేసుకోగలిగినట్లయితే, ఒక రుజువు, అంటే ఏదో ఆశించి మాత్రం నా బిడ్డ నన్ను వెంబడించట్లేదు, నిష్కపటంగా సత్యంతో తను బిడ్డ నన్ను వెంబడిస్తున్నాడని ఆయన గనక మనసులో కలిగితే మన పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుని స్తోత్రం కనుక మన తలరాతలే మారిపోతాయి. రక్షించనేరకుండాట్లు ఆయన హస్తం కాలేదు, విననేరకుండాట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మన పాపములు, మన దోషాలే ఆయనకి మనకి అడ్డుగోడలాగా ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, మనం ఎప్పుడూ కూడా దేవుడి విషయం నిష్కపటంగా ఉండాలి, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మాండో. యథార్థంగా మనం ఏమీ ఆశించకుండా ఆయన వెంబడించినట్లయితే మనకి ఏం కావాలో ఆయనకి తెలుసు. అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని, అడిగి ఊహించు వాటికన్నా మరి, అడిగి ఊహించు వాటికన్నా మరి సర్వము చక్కగా మనం అడిగి ఊహించిన దానికంటే అందంగా మన జీవితాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు తన తీర్మానంలో. ఒకటి, పాడి పంటలు లేకపోయినా ఏమైనా కానీ నా ఆనందం ఎప్పుడు చెరగదు, నా సంతోషం ఎప్పుడు దొంగిలించబడదు. దేవుని స్తోత్రం. ఆనందం, సంతోషం, ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆనందం అనేది మోస్ట్లీ బైబిల్లో కూడా అంటాడు, సియోనులో నుంచి యెహోవా చేత విమోచించబడిన వారు సంతోష గానము చేయొచ్చు, సియోనుకు వస్తారు. యెహోవా చేత విమోచించబడిన వారు సంతోషగానం చేస్తూ వారు మరలా తిరిగి సియోనుకు వచ్చేందరు. వారి తలల మీద నిత్యానందం, ఆనందం అనేటువంటిది శాశ్వత కాలం ఉండేది. అది ఆత్మ సంబంధమైంది. ఆత్మలో ఆయన అంటాడు, ఆనందించుడి మరలా చెప్పుదును. ఆత్మ అనేది, ఆనందం అనేది ఎక్కువగా ఆత్మకి చెందిన పదంలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సంతోషం అనేది శరీరానికి చెందిన పదంగా ఎక్కువసార్లు
మనకి కనిపిస్తుంది. అందుకే ఆత్మలో ఆనందిస్తూ ఉంటాం, శరీరంలో మనం సంతోషిస్తూ ఉంటాం. ఇక్కడ అంటున్నాడు, ఆత్మలోను నేను ఆనందిస్తాను, శరీరం విషయంలో కూడా శ్రమల యందును, పౌలు అంటాడు, శ్రమల యందు కూడా నేను అతిశయపడుచున్నాను, శ్రమల్లో కూడా నేను సంతోషిస్తాను. అటు ఆత్మీయంగా ఇటు శారీరకంగా కూడా నేను ఆనందంగా ఉంటాను, సంతోషంగా ఉంటాను. 19వ వచనం, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. నిజమే, పాడి పంటలు లేనంత మాత్రాన, చేతిలో చిల్లి గవ్వలేనంత మాత్రాన ప్రియులారా మనం సిగ్గుపడతామండి. సిగ్గుపరిచే దేవుడు మనల్ని, దేవుడు ఓడిపోనిచ్చే దేవుడు మన దేవుడు. కానీ మన ప్రవర్తన అలా ఉండాలి దేవుని ముందు. ఏమి ఉన్నా లేకున్నా నేను మాత్రం నా దేవుళ్ళో ఆనందిస్తాను, దేవుళ్ళో సంతోషపడతానని మనం ఒక తీర్మానం కనుక మనం తీసుకుని ఉన్నట్లయితే మనల్ని పస్తు పెట్టే దేవుడు కాదు, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు, మనల్ని ఓడించే దేవుడు కాదు, లేదా మనల్ని దుఃఖానికి అప్పగించే దేవుడు ఆయన ఎంత మాత్రం కాదు. కానీ ఆయన ఏం చేస్తాడండి, మన భక్తిని మెచ్చి, మన విశ్వాసాన్ని మెచ్చి, మన త్యాగాన్ని మెచ్చి ఆయన ఉన్నత స్థలముల మీద మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఉన్నత స్థలముల మీద, ఉన్నత శిఖరములను అధిరోహించడానికి ప్రభు కృప చూపిస్తాడు. కాబట్టి ఇవాళ మనం ఆయన మాటను బట్టి భయపడదాం, మన నూతనపరచబడదాం, ఆయన కార్యాలను నూతనపరచమని ప్రార్థన చేద్దాం. కోపించుచునే వాత్సల్యం మా మీద మీరు చూపించండి ప్రభా, మీ మాత్రమైతే ఇలాగ తీర్మానం చేసుకుంటున్నాం, ఏదేమైనా కానీ మీలోనే ఆనందిస్తూ, నీలోనే సంతోషిస్తూ ముందుకు సాగుతాం. తప్పకుండా ఒకరోజు నేను నా ఇంటి వారు ఉన్నత స్థలముల మీద నడుస్తాం అనేటువంటి ప్రార్థన, విశ్వాసం మనకున్నట్లయితే ఆ రోజు హబక్కుకు, ఈరోజు అదే హబక్కుకు స్పిరిట్, ఆత్మ మనందరి మీద ఉన్నట్లయితే ఆ స్థానంలో ఆయన వెనకాల మనం నిలబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్పుడు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ప్రభు మన జీవితాల్లో మనకు అనుగ్రహిస్తాడో. మనం జై జెండా ఎగరవేస్తాం, గొప్ప విజయాన్ని పొందుకుంటాం. విజయ గీతం మన నోట పెడతాడు. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన, పునరుద్ధానుడ నీవే నా ఆలాపనానికే నా ఆరాధన, విజయ గీతము మనసార నేను పాడేదా. హబక్కుకు పాడాడు విజయ గీతం. తర్వాత రేపు మీరు నేను కూడా విజయ గీతం పాడతాం. దేవుని స్తోత్రం కలిగిన దేవుడి మాటలు మనం వినికులు దీవించి ఆశీర్వదించిన గాక. తలవంచండి, ప్రార్థన చేద్దాం. సత్యనారాయణ రాజు గారు అలాగే ప్రసాద్ రాజు గారు కూడా చిన్న చిన్న ప్రార్థన చేస్తారు. ఇంకా చిన్న గారు అలాగే తక్కిన వారు కూడా చిన్న చిన్న ప్రార్థన చేద్దాం, క్లుప్తంగా ముగించుకుందాం. మహోన్నతుడువు, ఆశ్చర్యకరుడున్న దేవుడువు, గొప్ప కార్యములు జరిగించేవాడవు ప్రభువా. మానవ హృదయాల్లో నీ యొక్క ఆనందాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నీ వాక్య ప్రకారము నీ దాసులు నీ గ్రంథంలో నుండి ఆ యొక్క హబక్కుకు ప్రవక్త యొక్క ఆత్మ ఎటువంటిదో మాకు వివరించారు. అందరి మట్టి స్తోత్రాలు నాయన. ఏమి ఉన్నను ఏమి లేకపోయినను యెహోవా యందు ఆనందించెదను. చీనిలో పంట లేకపోయినను, చాలలో పశువులు లేకపోయినను, ద్రాక్ష పండ్లు కాయకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకున్నాను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఆ యొక్క స్థితిని బట్టి వందనాలు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, నూతన సంవత్సరం అనే దయాకిరీటుని మాకు అందించినావు. అందరిని బట్టి స్తోత్రాలు నాయన. పాపములతోనూ అపరాధంతో నిండిన మమ్మలను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడిగి ఆయన ద్వారా నిత్యరాజ్యం చేయుటకు
మీరు ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. అయితే ప్రభువా, నూతన సంవత్సరంలో మాలో ఉన్న అవిశ్వాసమైన రాయి, తిరుగుబాటు అనే రాయి, మూర్ఖత అనే రాయి, కఠినమనే రాయిని తొలగించుకొని నీ యొక్క రాజమార్గంలో ప్రవేశించటకు మీరు యొక్క కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన, రాజమార్గంలో రాళ్ళుంటాయని సెలవిచ్చిన మహాదేవుడవు, ఆ రాళ్లను ఏరి పారవేయమని సెలవిచ్చిన మహాప్రభువ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. నాయన, మీరిచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క ఆత్మ నిత్యరాజ్యంలో చేరుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన, వారి అవిశ్వాసం నుండి కాక విశ్వాసంతో నిన్ను చేరుటకు సహాయం దయచేయండి. బలమైన నీ వాక్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. బలమైన నీ వాక్యాహారం మేము తింటూ నీ యొక్క జీవిత యాత్రలో సాగుతూ నీ నామము ప్రకటించేవారముగా, అనేక మందికి రక్షణ సువార్తను అందించేవారముగా మీరు కృప దయచేయమని, మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాకనికరమ తండ్రి, దేవాధిపతి దేవానికి వందములు స్తోత్రము. నాయన సత్యస్వరూపి, ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపైన దేవా, నీ యొక్క నాయన కృపను బట్టి వందనాలు ప్రభువా. మరి శుక్రవారం దినము నాయన, ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ నైనా ఉదయకాలం దేవా, మరి నైనా దేవా ఆశ్చర్యకరమైనటువంటి ఉపదేశాన్ని ప్రభు నేను అపగ్రంథంలోంచి నైనా అయ్యా నువ్వు మాట్లాడిన విధానానికి వందనాలు, వేలాది కోట్లాది ఆస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇది నాయనా, ఈయనైనా మరి ఈ వాక్కులు ప్రభు అయ్యా నైనా నువ్వు ముందుగానే యోబు గ్రంథంలో వివరించావు. నేను ఎంత బాగుగా వివరించావు తండ్రి. అలాగును ప్రభువా తండ్రి, మరియు హబక్కూకు గ్రంథంలో తండ్రినైనా అయ్యా తండ్రి నాయన దేవా అయ్యా ఈ యొక్కనైనా అయ్యా ప్రపంచ నిర్మాణములను గురించి, అలాగే తండ్రినైనా వ్యక్తి యొక్క నిర్మాణం గురించి, అలాగే నైనా అయ్యా తండ్రి దారి తప్పిన మమ్మకునైనా మమ్మల్ని నూతన పరచుటకు గురించి, అలాగే ప్రభువా అయ్యా ఎన్ని కష్టములు వచ్చినను తండ్రి, అయ్యా ఎన్ని బాధలు శోధనలు వచ్చినను ప్రభువా అయ్యా నిన్ను వేడకుండా అయ్యా ఎవరైతే ఉంటారో నీ వైపు చూస్తూ ఉన్నారు ప్రభువా, అట్టి వారికి నీవు దయచేస్తున్న మహా సంతోషకరమైన ఆనందమును, నిత్యానందమును అయ్యా అయ్యా స్థితిని అయ్యా మాకు వివరించావు బాబు. అందుకు బట్టి 4,000 కోట్లాది ఆస్తులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఈ యొక్కనైనా ఈ స్థితి ప్రభువా అయ్యా సన్నిధిలోంచి బయలువెడలి అయ్యా మా యొక్క అయ్యా తండ్రి అన్ని మా యొక్కనైనా సంఘ బిడ్డలందరికీ సంఘ బిడ్డల యొక్క బంధుమిత్రాదులకు వెళ్ళినైనా అనేకమైన నూతన కార్యములు చేయుటకు సహాయం చేయమని, అలాగే ప్రభువా ప్రతి ఒక్కరిని విడవకుండా ప్రభు అయ్యా ప్రత్యేకమైనటువంటినైనా శ్రేష్టత్వాన్ని అయ్యా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిన సహాయం చేయమని, అయ్యా తండ్రి కష్టములు వచ్చినప్పుడు కూడా బెదరకనైనా అయ్యా మా బాష్ప బిందువులను తుడిచే మా బాష్ప బిందువులను తుడిచే గొప్పనైనా తండ్రి దేవుడివై ఉన్నావు. అందువలన తండ్రి నేను మిక్కిలిగా తండ్రి మేము మరొక్కసారి నేను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఈ శుక్రవారం దినాన్ని ప్రభువా మరి గొప్ప తండ్రి బలమైన ఈ యొక్క నేను వచ్చిన బలమైన ఈ యొక్క ఉపదేశాన్ని మేము గ్రహించినైనా అదే దాన్ని గైకొనటానికి నేను వదిలిపెట్టకుండా గైకొనినైనా స్థిరత్వం పొంది తండ్రి సహాయం చేయమని. అవును ప్రభు మీరునైనా అనేక విషయాలు కోపించడం వాత్సల్యం చూపే మహా తండ్రివై ఉన్నావు, నువ్వు ప్రేమమూర్తివై ఉన్నావు ప్రభు. అందుచేతనైనా తండ్రి గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకే 1,000 కోట్ల శాస్త్రులు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీ దివ్య సముఖం చేర్చుకోమని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. యేసుతోరివిగాను పోదుమా, అడ్డుగా వచ్చువైన గెల్వను, యుద్ధనాదంబుతో పోదుమా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా,
మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ 2024 సంవత్సరం అంతా కాసి కాపాడి నాయన 2025లోకి మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి నాయన శుక్రవారం మొదటి వారంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టి నీ సన్నిధిలో చేరి నాయన బిడ్డలందరినీ తోడుకుని తీసుకొచ్చి నిన్ను నాయన ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి బాబు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, దినము చూడలేని వారు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. మమ్మల్ని సజీవులుగా ఉంచి నాయన నీ సన్నిధిలో ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి బాబు మీకు స్తోత్రాలు దేవా. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నాయన, మాటకు భయపడాలి నాయన, దేవునికి భయపడాలని మాట్లాడావు ప్రభువా. నాయన, సంవత్సరంలో జరుగుచుండగా నూతన పరుచునమని మాట్లాడావు తండ్రి. అలాగే కోపించుచునే వాత్సల్యము చూపించుచున్న దేవా నీకే స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా అమూల్యమైన మాటల ద్వారా సూటిగా తేటగా మాట్లాడిన దేవా నీకే స్తోత్రాలు నాయన. మా హృదయాలు నీరు కట్టి వెరివేసి ఫలింపు దయచేయండి దేవా. దినదినమంది ఎవరు వేసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు నాయన. అయ్యా నాయన, బిడ్డలందరినీ తోడుకుని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా నా తండ్రి నాయన, లోకము ఎంతో భయంకరముగా ఉంది నాయన. ఈ 2025 సంవత్సరం అంతా నాయన దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా జరిగించండి దేవా. ఎక్కడ నాయన అల్లరి ఘోషల ఏమీ లేకుండా నాయన ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయండి దేవా. గొప్ప దేవుడా నీకే స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినములు శ్రేష్టమంటున్నావు ప్రభువా. గొప్ప దేవుడా, ఆకాశము భూమిని సృజించిన సృష్టికర్త నీకే వందనాలు తండ్రి. అయ్యా తల్లి విడిచిన, తండ్రి మరిచిన, మరువని ఎడబాయిన దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా నాయన సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచుమని నాయన ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నాయి ప్రభువా. అయ్యా నా తండ్రి మీకే వందనాలు. ఎన్ని శ్రమలు శోధనలు వచ్చినా ప్రభువా నాయన తప్పించి విడిపించి కాచి కాపాడుతున్న దేవా నీకే స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా నీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా మా దైవజనులను దీవించి ఆశీర్వదించండి, మంచి ఆరోగ్య బలంతో నింపండి ప్రభువా. సేవలో బహుబలంగా వాడుకోండి నాయన. పాశ్రమ గారిని దీవించండి, మంచి ఆరోగ్య బలంతో నింపండి నాయన. ప్రజ్వలను దీవించండి, చదువులో మీరు తోడుగా ఉండండి నాయన. వాళ్ళ కుటుంబీకులందరినీ కూడా ప్రభువా, రక్త సంబంధికులందరినీ దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి బాబు. ప్రసాద్ రాజు గారిని దీవించండి, మంచి ఆరోగ్యం బలంతో నింపండి నాయన. వాళ్ళ కొడుక్కి వాళ్ళకి రక్షణ భాగ్యం దయచేయండి నాయన. తల్లి గారిని కూడా దీవించండి, సంటి బిడ్డలను కూడా దీవించి జీర్ణశక్తి దయచేసి దీవించి ఆశీర్వదించండి బాబు. సత్యనారాయణ రాజు గారిని కూడా దీవించండి, మంచి ఆరోగ్యం బలంతో నింపండి నాయన. కొడుకులకి వాళ్ళని కూడా నాయన రక్షణ భాగ్యం దయచేసి నాయన. వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి నాయన. అయ్యా పవిత్ర గారిని కూడా దీవించండి, మంచి ఆరోగ్యం బలంతో నింపండి. గోపి గారిని కూడా దీవించండి, వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి. బిడ్డలిద్దరు చదువుల్లో మీరు తోడుగా నాయన. దీపు గారిని కూడా దీవించండి, మంచి ఆరోగ్యం బలంతో నింపండి. రాజు గారిని కూడా దీవించండి, బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి నాయన. అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా, చిన్నమేరం నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి నాయన. రాయలు తోటలోంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి నాయన. శివరాపేట నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించండి నాయన. బల్స్మూడ్ నుంచి వచ్చే బిడ్డలందరినీ కూడా ప్రభువా పేరు పేరుని దీవించి ఆశీర్వదించి నీ దీవులతో నింపండి. ఈ చుట్టుపక్కల ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభువా దీవించండి. మా రాష్ట్రాన్ని, మా భారతదేశాన్ని, మా పట్టణాన్ని, మా పల్లెల్ని, మా రాయల గ్రామాన్ని నాయన నలుమూల నీ కాపుదలుంచి నాయన దీవించి ఆశీర్వదించండి నాయన. అయ్యా ఇదిగో ప్రభువా పునరుద్ధానమందు మొదటి ఆదివారం నీ సన్నిధిలో శరీరము, రక్తము, పాలు పొందులు
పొందటానికి బిడ్డలందరినీ తోడుకుని తీసుకురమ్మని బాబు, దీవెనకరంగా ఆశీర్వదకరంగా మహిమకరంగా జరిగించమని బాబు సమస్తమును నీ పాదాలకు సమర్పించుకుంటున్నాను దేవా. అలాగే ప్రసన్న కూడా దీవించండి. ఆ బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండమని బాబు, సమస్తమును నా కుటుంబాన్ని నా బిడ్డల్ని సమస్తము నీ పాదాలకు సమర్పించుకుంటూ ప్రార్థనలో తప్పులు అపరాధాలుంటే క్షమించమని బాబు, ఈ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విజయం, అపవాదికులకి అనంత నాశనము కలుగునుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్.